అఖిల, ఎందుకు అంత అపార్థం చేసుకుంటావు? అందరూ బాగుండాలని నేను కోరుకునేది. 6 నెలలు గడువు అడిగితే కుదరదు అన్నావు. ఇప్పుడు వెంకీ అంత కష్టపడి మ్యాగీకి సాయం చేశాడు కదా, కాస్త కరుగుతావు. గడువు అడుగు అంటే తప్ప? తప్పే నాయనా. అది నువ్వు చెప్పినా నీ మనవడు అడిగినా ముమ్మాటికి తప్పే. ఇగో ఈడ వీడి చెల్లి తప్పు చేయలేదు అని ఆ అమ్మిని ఈ అబ్బి నమ్మాడు. కాబట్టే గంటలో సాక్ష్యాలు బయటపడ్డాయి. నా కూతురు నిప్పులాగా బయటకొచ్చినది. కానీ ఈ అబ్బి చెల్లి తప్పు చేయలేదని నా కొడుకు నమ్మట్లేదుగా. తప్పు చేసింది అని రుజువులు, ఆనవాళ్లు, ఆఖరికి ల్యాబ్లో రిపోర్ట్లు కూడా చెప్తా ఉండాయి. అట్టంటప్పుడు ఎందుకు ఇవ్వాలి నాయనా 6 నెలల గడువు? చూడత్తా, ఆనవాళ్ళెప్పటికీ ఆధారాలు కావు, నిందలెప్పటికీ నిజాలు కావు. ల్యాబ్ రిపోర్ట్ తప్పుగా వచ్చినంత మాత్రాన నా చెల్లి తప్పు చేసినట్టు ముమ్మాటికి కాదు. అది నువ్వు గుర్తుపెట్టుకో. అవునా అబ్బి? అట్టాగే అబ్బి, బాగా గుర్తుపెట్టుకుంటా. కానీ నువ్వు కూడా ఒకటి గుర్తుపెట్టుకో. నీ చెల్లి మీద నీకంత నమ్మకం ఉంటే నిజాలు నిరూపించేందుకు ప్రయత్నించు. అంతేకాని తాత మాటలు విని కాపాడాను కదా అనేసి నీకు నువ్వే అనేసుకుని ఆ సింపతి కార్డ్ని వాడుకుని నా చెల్లి నిప్పు అని అనకు. చేతనైతే నిరూపించి అప్పుడు మాట్లాడు. అది నిరూపించడానికే గడువు కోరాడు అఖిల. కానీ నువ్వు అప్పుడు ఒప్పుకోలేదు. ఇప్పుడు అర్థం చేసుకోవటం లేదు. నీ కూతురు విషయంలో కూడా గంట గడువు దొరక్కపోతే ఎలా నిరూపించేవాడు? సాక్ష్యాలు ఎలా సంపాదించేవాడు? అయ్యో నాయనా, ఎందుకు బోడిగుండుకి మోకాలకి ముడిపెడతావో? నా కూతురి విషయాన్ని తన చెల్లి తప్పుని కలిపి మాట్లాడుతా ఉండావో? నా కూతురి విషయం వేరు, తన చెల్లి విషయం వేరు. ఈడ నా కూతురు మోసపోయినాది, ఆడ తన చెల్లి మోసం చేసినాది. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉండాది నాయనా. 2 ఒకటి కాదు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకో, ఈ 2 కుటుంబాలు సింపతితో ఎప్పటికీ ఒకటి కాలేవు. అయినా నా కూతురు విడాకుల విషయంలో కోర్టు ఈ అబ్బికి నా అమ్మికి 6 నెలలు గడువిచ్చింది. అందుకే ఆ కోర్టు మీదున్న గౌరవంతోటి ఈ అబ్బి వచ్చినా వెళ్ళినా ఈడ్నే ఉన్నా కూడా నేను సైలెంట్గానే ఉండాను. చూడు, 6 నెలలు గడువు తర్వాత నా కూతురు మాట మారదు, రేపు కోర్టులో నా కొడుకు చెప్పే మాట మారదు. గుర్తుపెట్టుకోండి.